హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చేరి వచ్చిన మీ అందరికీ క్రీస్తు పేరిట ప్రత్యేక వందనాలు. ఎలా ఉన్నారు? శుభదినము, డిసెంబరు రోజు దేవుడు మనల్ని గతించిన కాలమంతా, నెలంతా, వారాలన్నీ, రోజులన్నీ, క్షణములన్నీ, నిమిషములన్నీ గతించిపోయి మనల్ని కాచి కాపాడి ఎంతగానో ప్రేమించి మనల్ని బతికించినందుకు దేవునికి లెక్కలేని స్తుతులు చెల్లించుదాం. మొదటి వారంలోకి మనల్ని తీసుకొచ్చాడు. మరి దేవుణ్ణి ఇచ్చిన సమయాన్ని బట్టి ఈ ధన్యత ఎవరికి లేదు అని అనుకుందాం. ఎందుకంటే మనకి ఇచ్చాడు కాబట్టి దేవుడు. సమయం లేక ఎందరో సతమతం అవుతున్నారు. దేవుణ్ణి స్తుతించడానికి, ఆరాధించడానికి దేవుడు మనకిచ్చినందుకు లెక్కలేని స్తుతులు చెల్లించుదాం. మొదటి వారం పరిశుద్ధ బల్లారాధన. ఈరోజు అందరూ సిద్ధపడి వచ్చారు కదా. సిద్ధపడ్డాము అన్నవారు దేవుడికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రారంభ ప్రార్థన చేసుకొని కోడికని స్టార్ట్ చేసుకుందాం. ప్రారంభ ప్రార్థన చేసుకుందాం. అందరం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన పూర్వకంగా అందరం తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రభు మనల్ని మిక్కిలిగా ప్రేమించి ఆ ప్రియ పరలోకపు తండ్రి నాయన మమ్మల్ని బతికించినందుకు నీకు లెక్కలేని స్తుతులు అయ్యా. ఈ దినం ఇచ్చినందుకు నీకు లెక్కలేని స్తుతులు తండ్రి. ఈ సమయం ఇచ్చినందుకు నీకు లెక్కలేని స్తుతులు అయ్యా. ఏ పాటి వారం నాయనా, ఏ యోగ్యత లేని వారం నాయనా తండ్రి నాయన, గతించిన నాయన నెలలన్నీ నాయన మమ్మల్ని కాచి కాపాడి నాయన ఈ మొదటి దినంలోకి తీసుకొచ్చినందుకు నీకు వందనాలు. డిసెంబర్ నెలలో మొదటి వారంలోకి మమ్మల్ని నాయన నీ సన్నిధికి నడిపించినందుకు నీకు లెక్కలేని స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో యేసయ్యా నాయన, ఇకను కూడా మాతో నుండి మీరే నడిపించమని, ప్రారంభం మొదలుకొని ఆఖరి వరకు మా మధ్యలో మీ పరిశుద్ధ ఆత్మ నుంచమని తండ్రి దేవా అయ్యా. ఈ దినము మరి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడానికి అయ్యా, ఈ డిసెంబర్ నెలలో అయ్యా మీరు వచ్చారు, లేఖనం నెరవేర్చి మా కొరకు నాయన మీ రక్తం కార్చి సిలువలో అయ్యా తండ్రి మా పాపముల కొరకు, మా దోషముల కొరకు బలైన దేవానికి లెక్కలేని స్తుతులు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ దినం మరి జ్ఞాపకం చేసుకోవడానికి మాకు ఇచ్చిన దినాన్ని బట్టి మీకు నాయన లెక్కలేని స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. వచ్చిన ప్రతి బిడ్డని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. అందరినీ దీవించి ఆశీర్వదించండి. ఏ బిడ్డ ఎంత నిమిత్తం వచ్చారో తండ్రి వారి ఆశల్ని సఫలపరచండి నాయన. ఎవరు కూడా మౌనంగా ఉండకుండా తండ్రి వచ్చిన బిడ్డల్ని బట్టి నాయన మంచి స్వరాలు దయచేయండి. నిన్ను స్తుతించడానికి, గణపరచడానికి సహాయం దయచేయండి. ఇదిగో తండ్రి, ఇంకా రాలేకుండా ఉన్న బిడ్డలు బట్టి ప్రార్థిస్తున్నాం. ఎందు నిమిత్తం రాలేకుండా ఉన్నారో మీరు మాట్లాడండి, సహాయం దయచేయండి. ఇదిగో తండ్రి, ప్రారంభం మొదలుకొని పాటలలో నైనా నిన్ను స్తుతిస్తుండగా మంచి స్వరాలు దయచేయండి అయ్యా. పాటలు పాడుతుండగా మంచి గొంతులు దయచేయండి నాయనా అయ్యా తండ్రి. ఇదిగో వాక్యం చదువుతున్న బిడ్డలో మీరు ఉండండి, వాక్యం చెప్తున్న బిడ్డలో మీరుండి నాయన మీరే మాట్లాడమని, అన్ని విషయాలలో ముందుండి నడిపించమని అయ్యా. ఆఖరి వరకు మా మధ్యలో మీ పరిశుద్ధాత్మతోని మీ కోడిక నడిపించమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామాలు అడిగి వేడుకున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు వాగ్దానం చదవమ్మా. ఎంతమ్మా ఈరోజు వాగ్దానం? ఒక నిమిషం. ఎనిమిది 35 సామెతలతో 8:35 వచనం చదువుకుందాం. ఈరోజు వాగ్దానం దేవుడు మనకిచ్చిన వాగ్దానం. డైలీ వాగ్దానం పెట్టుకుంటాం కదా, దాన్ని చదువుకొని మనం కోడికను ముందుకు తీసుకెళ్దాం. 35 చదవమ్మా. నన్ను కనుగొనవాడు జీవమును కనుకొనను, యెహోవా కటాక్షము
వానికి కలుగును. నన్ను కనుకొనేవాడు జీవమును కనుకొనును. యెహోవా కటాక్షము వానికి కలుగును. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆయనను కనుక్కునే వారికి ఏం కలుగుతుందంట? జీవం. నిత్య జీవానికి మనకు తొవ్వ సఫలపరుస్తా అని లేఖనం సెలవిస్తుంది. యెహోవా కటాక్షము వానికి కలుగును అంటే ఆయన్ని కనుక్కునేవాడికి దేవుని కృప ఎప్పుడు మన ఎంబడే ఉంటుంది. అన్ని విషయాలలో నడిపిస్తానని మనకు స్పష్టంగా దేవుడు సెలవిస్తున్నాడు. అదేవిధంగా మనం అందరం ఉందామని దేవుని అట్టు, దేవుని చుట్టూ, దేవుని తట్టు మనము జీవించాలని అందరికీ మనస్ఫూర్తిగా చెప్తూ అలాగే మనం ఉందాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగే ప్రార్థన అవసరతలు, మరి ఇంటికి వెళ్ళిన మన ఆత్మీయ బిడ్డ సత్యాన్ని బట్టి ప్రార్థించండి, జ్ఞాపకం చేసుకోండి అనుదినం. నేను చెప్పానని కాదు, మీరు చెప్పారని కాదు, మన విశ్వాసం ఎక్కడికి తీసుకెళ్తుందో దేవుడు మనకు తెలియపరుస్తాడు. ఆ బిడ్డకు మరి ఆటలో చిన్న ఏమొచ్చింది? చిన్నగా బ్లాక్ వచ్చింది. ఇక్కడ మరి డాక్టర్లు త్వరగా చూయించుకొని దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా కావలసిన మందులు కానీ ఏదన్నా వాడితే బాగుంటుందంటే ఆ బిడ్డ భయపడి ఇంటికి వెళ్ళింది. మరి అక్కడికి వెళ్ళి అన్ని టెస్టులు, ఒక మనిషికి అవయవాలలో ఏం కావాలో అవన్నీ టెస్టులు చేస్తే ఏముందంట? ఏమీ లేదు, నార్మల్. ఏది కూడా లేదు, నార్మల్గా ఉన్నావు, కొద్దిగా వీక్గా ఉన్నావమ్మా, దానికోసము బలహీనంగా ఉన్నావు, మంచి ఫుడ్ తినమని డాక్టర్ చెప్పారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. నేను ఈ సాక్ష్యాన్ని బట్టి దేవుణ్ణి ఎంతగానో మహిమపరుస్తున్నాను. ఎందుకంటే వెళ్ళేటప్పుడు మనందరం కూడా ఒక మాట అన్నాం, బిడ్డ నీకేముండదు, క్లియర్గా ఉంటుందని. అదే జరిగింది. మన విశ్వాసం దేవుడు ఎప్పుడు మనల్ని ముందుకు తీసుకెళ్తాడు. ఎంతోమంది విశ్వాసంతో స్వస్థపడ్డారు. మరి 38 సంవత్సరాలు ఆ కోనేరు దగ్గరే ఉన్నాడు. యువలించరాళ్ళు వచ్చి ఆ కోనేట్లో దుంకారు, కానీ కనీసం అతన్ని ఎత్తి అందులో వేద్దామని వాడని అనుకున్నాడా? సాయం చేశారా? చేయలేదు. మరి ప్రభు వచ్చినాక కూడా అతన్ని కోనేట్లోకి దించాడా? దించలేదా? విశ్వాసం. నువ్వు స్వస్థపడాలనుకుంటున్నావా అని అడిగాడు, అంతే. అవును ప్రభు అన్నాడు. నీ మంచం ఎత్తుకొని వెళ్ళిపోమన్నాడు. కోనేట్లోకి వెళ్ళాడా? నీళ్ళల్లోకి వెళ్ళలేదు కదా. దాన్ని ఏమంటారు? విశ్వాసం. ఆ విశ్వాసంతో ఉంటే, విశ్వాసంతో ఉన్న వరకు దేవుడు ఎప్పుడు తోడుగా ఉంటాడు, అవి నెరవేరుస్తాడు. ఆ బిడ్డ కొరకు ఇంకా ప్రార్థించండి. తిరిగి రావడానికి శాంతిని జ్ఞాపకం చేసుకోండి. శాంతి కూడా మంచి ఆరోగ్యం బాగుంది. తిరిగి రావడానికి క్రిస్మస్ అయిపోయాక వస్తానని చెప్పారు. అలాగే కిరణ్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి. అలాగే మరి ఇంకా ప్రార్థన అవసరతలు, గర్భిణీ స్త్రీలు, గర్భఫలం లేని వారి గురించి, అందరి గురించి జ్ఞాపకం చేసుకొని మర్చిపోకుండా ప్రార్థన చేయమని చెప్తూ సమయంలో పాటలు పాడి దేవుని మహిమపరుద్దాం. అది కొంచెం ఓల్డ్ చేయి తమ్ముడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి తమ్ముడు రమేష్, సీను ఇద్దరు తమ్ముళ్ళు వచ్చి పాట పాడి దేవుని మహిమపరుస్తారు. హలో 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 హలో
ఓకే. అప్లై చేయండి. హలో 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 తండ్రి లేకముందే నేను చూశాడుగా, మంచి చెడులు మేలు కీడు చేయనబడే రాశాడుగా. మీరు తల్లి తండ్రి లేకముందే నేను చూసేశాడుగా, మంచి చెడులు మేలు కీడు చేయనబడే రాశాడుగా. ముందుగానే సిద్ధం చేసిన క్రీడు కాయిగా, అందుకొరకే కొరకు సహకరించి సేవకంత మంది పేరు లిఖించుకోవాలిగా. ఈ ఆయువే ఒక క్షణం. కొరకు తండ్రి రాసినదే చేసినగా, మన కొరకు రాసినదే మనమందరము చేసేయాలిగా. మన కొరకు తండ్రి రాసినదే చేసినగా, మన కొరకు రాసినదే మనమందరము చేసేయాలిగా. ప్రతి వారి క్రియలను బట్టే జీతమిస్తానన్నాడుగా, నరకానికి దారిన వారికి ఏమనీక ఉండదుగా. ఉండగానే పనిని చేసి దేవుడి శిఖరాన్ని పొందుకోవాలిగా. ఈ భూమిని తరవసం, ఈ ఆయువే ఒక క్షణం. దేవుడి ఇచ్చిన పనులన్నీ చేసేయాలిగా, రాసిన క్రియలన్నీ చేసి మెప్పించాలిగా. రాసిన క్రియలు
హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చక్కటి పాట పాడి దేవుని మహిమపరిచిన బ్రదర్స్కి ప్రత్యేక వందనాలు. సమయంలో ఆరాధన పాట పాడుకుందాం, ఆరాధన చేసుకుందాం. ఓల్డ్ చేద్దాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలగాక పాడు. అందరం కలిసి ఆరాధన చేసుకుందాం. ఇది కాదు, దాని తర్వాత ఇది కాదు. అందరం కలిసి పాడదాం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధన జయం నీవే. అందరం కలిసి పాడుకుందాం, ఆరాధన చేసుకుందాం, దేవుని మహిమపరుద్దాం. కమ్ కమ్ ఇన్సైడ్. హల్లెలూయా. పాడుకుందాం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తిని సాటేదా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తిని సాటేదా. ఆకాశ జగనాలను నీ జనులకు కాసితివి. శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, నీకే వందనం, కే వందనం. శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తిని సాటేదా. పాడుకుందాం, అందరం కలిసి పాడదాం. ఆగాధ సముద్రం నీవే ఇళ్ళలు వేసింది. ఆగాధ సముద్రాలకు నీవే వెళ్ళలు వేసితివి. జలములలో పడి నీ వెళ్ళినా ఇవే వెళ్ళలు వేసితివి. జలములలో పడి నీ వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా. జలములలో పడి నీ వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం. నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తిని సాటేదా.
సియోను శిఖరాగము ఆసనమాయెను. సియోను శిఖరాగము నీ సింహాసనమాయెను. శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, నీకే వందనము, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తిని చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తిని చాటెదా. నీకే వందనం, నీకే వందనం. చెప్దాం మళ్ళీ సార్. నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తిని చాటెదా. నీకే వందనం, నీకే వందనం, కే వందనం. అవును తండ్రి, వందనాలు వేసి ఇంతవరకు తండ్రి అయ్యా మా మధ్యలో ఉండి పాటల్లో సాయం చేసినందుకు నీకు వందనాలు వేసేయా. ఇదిగో ఇంకా బిడ్డల్ని నాయన బలపరచండి, బలంతో నిన్ను స్తుతించడానికి గణపరచడానికి సహాయం దయచేయండి నాయన. అయ్యా ఈ ఆరాధనలంతా తోడుగా ఉన్నందుకు నడిపించినందుకు నీకు లెక్కలేని స్థుతులు. ఇదిగో ప్రభువా, ఇక ముందు కూడా నాయన ఈ కూడికలో మీరే ముందుండి నడిపించమని దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. అచ్యుతాము. హల్లెలూయా. ఇంతవరకు దేవుని మహిమపరిచిన కోల్ వరకు ప్రత్యేక వందనాలు. అలాగే నిలిచేసినటువంటి ఇప్పుడు కీర్తన భాగం చదువుకుందాం. కీర్తనలు 41వ కీర్తన పిసికిల్లా వచ్చి నాకు చదివి వినిపిస్తారు. ముందుగా దేవునికి నా హృదయపూర్వకమైన వందనాలండి. కీర్తనల గ్రంథము 41వ అధ్యాయము 1 నుండి చివరి వరకు చదువుకుందాము. పేదలను కటాక్షించేవాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వాణిని తప్పించును.
వాని తప్పించును. యెహోవా వానిని కాపాడి యెహోవాని కాపాడి బ్రతికించును. బతికించును. భూమి మీద వాడు ధన్యుడగును. భూమి మీద వాడు ధన్యుడవును. వానిని శత్రువుల వాని శత్రువుల ఈడ్చుకు నీవు ఈచుకు నీవు వానిని అప్పగింపవు. వానికి అప్పగింపవు. రోగాశయం మీద రోగాశయం మీద యెహోవా వానిని యెహోవాని ఆదరించును. ఆదరించును. రోగము కలుగగా రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరిచెదవు. ఇవే వాని స్వస్థపరిచెదవు. యెహోవా యెహోవా నీ దృష్టి ఎదుట నేను పాపము చేసి నీ దృష్టి ఎదుట నేను పాపం చేసి ఉన్నాను. నన్ను కరుణింపుము. నన్ను కరుణింపు. నా ప్రాణము స్వస్థపరచుము నా ప్రాణము స్వస్థపరచు అని మనవి చేసి ఉన్నాను. అని మనవి చేసి అయితే నా శత్రువులు అంతే నా శత్రువులు నా విషయమై చెడ్డ మాటలాడుచున్నారు. అది చెన్నై చెడు మాట్లాడుతున్నారు. వాడు ఎప్పుడు చచ్చును, వారు ఎప్పుడు చచ్చును, వాని పేరు ఎప్పుడు మాసిపోవును వారి పేరు ఎప్పుడు మాసిపోవును అని చెప్పుకొనుచున్నారు. అని చెప్పుకుంటున్నారు. ఒకడు నన్ను చూడవచ్చిన ఎడల ఒకడు నన్ను చూడవచ్చిన ఎడల వాడు అబద్ధమాడును. వారి అబద్ధమాడును. వాని హృదయము పాపమును పోగు చేసుకునుచున్నది. వాడు బయలు వెళ్ళి వీధులలో దాన్ని పలుకుచున్నాడు. నన్ను ద్వేషించి వారందరూ కూడి నా మీద గుసగుసలాడుచున్నారు. నశింపు చేయవలనని వారు నాకు కీడు చేయు నాలో నశించుచున్నారు. కుదరని రోగము వానికి సంభవించి ఉన్నది. వాడు ఈ పడక విడిచి తిరిగి లేవడని చెప్పుకొనుచున్నారు. నేను నమ్ముకుని నా విహితుడు నా ఇంట భోజనము చేసినవాడు నన్ను తన్నుటకై తన మడమ ఎత్తెను. యెహోవా నన్ను కరుణించి లేవనెత్తుము. అప్పుడు నేను వారికి ప్రతీకారము చేసేదను. నా శత్రువు నా మీద ఉల్లసింపక ఉండుట చూడగా నేను నీకు ఇష్టడునని తెలియనను. నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు. నీ సన్నిధి నిత్యము నన్ను నిలవబెట్టెదవు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు స్తుతింపబడుగాక. ఆమేన్, ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యమైన ఎన్నికలలో దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చక్కగా కీర్తన భాగం 41వ కీర్తన చక్కగా చదివి వినిపించిన పిసికిల్ల గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే కీర్తన భాగం కొద్ది నిమిషాలు మనము అలాగే కొన్ని మాటలు వివరించుకొని ముందుకు వెళ్ళిపోదాం. అదే 41 మొదటి వచనం. హల్లెలూయా. మొదటి వచనం, బీదల్ని కటకచించువాడు ధన్యుడు, ఆపతి కాలమందు యెహోవా వాని తప్పించును. బీదలు అంటే ఎవరండి? హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బీదలు అంటే ఎవరు? బీదలు అంటే చాలా ఇబ్బందిలో ఇరుకులో ఏమీ లేకుండా అల్లడిల్లేవారు. వాళ్ళని కనికరించాలా? ఎవరు కనికరించాలా? ఆర్థికంగా ఉన్నవారు. మన ముందు ఎవరన్నా బీదలు, ఏమీ లేకుండా ఉన్నవారు, బట్టలు లేకుండా ఉన్నవారు, తిండి లేకుండా ఉన్నవారు, అన్ని విషయాలలో ఆపత్తిలో ఉన్నవారిని మనం ఏం చేయాలంట? కనికరించాలి. కనికరించాలంటే ఆదుకోవాలా. అని చూసి మనము పక్కకు తోవమరిసి వెళ్ళకూడదు. ప్రభు ఏం చెప్తున్నాడు? అలాంటి వారిని ఆపత్తి కాలమందు మనల్ని బీదల్ని కనికరించి వారికి సహాయం చేస్తే ప్రభు ఏం చేస్తానంటున్నాడు? లేఖనం ఏం చెలవనిస్తుంది ప్రియులారా? ఆపత్తి కాలమందు యెహోవాని తప్పించును. అలాంటి పని చేసినప్పుడు మనకు ఆపత్తి వచ్చినప్పుడు దేవుడు మనతోనే ఉంటాడని లేఖనం సెలవిస్తుంది. కింది వచ్చిన 2 చదువు. యెహోవాని కాపాడి బతికించును, భూమి మీద వాడు ధన్యుడవును. నా శత్రువులు
వానిని అప్పగింపవు. 3 చదవమ్మా. రోగము కలుగగా యెహోవా నీ దృష్టి ఎదుట నేను పాపం చేసి ఉన్నాను, నన్ను కరుణింపుము, నా పానము స్వస్థపరచుము అని మనవి చేసి ఉన్నాను. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రతి విషయంలో దావీదు గారు దేవుని దగ్గర అడుక్కుంటూనే వస్తున్నాడు. ప్రతి విషయంలో నన్ను క్షమించు, నేను పాపం చేసి ఉన్నాను. ప్రతిసారి ప్రతి వచనంలో ప్రతి వాధ్యాయంలో క్షమించమని అడుగుతూనే ఉంటాడు దేవుణ్ణి. అలాగ మనం అడుగుతున్నామా దేవుణ్ణి క్షమించమని? ఎవరికైనా సాయం చేస్తున్నామా? సాయపడుతున్నామా? దేవుడు ఏమంటున్నాడు? ప్రభు ఏమంటున్నాడు? మీరు సాయం చేయండి. మీరు సాయం చేస్తే నేను మీ ఆపత్తి కాలంలో మీతో ఉంటాను, మిమ్మల్ని లేవనెత్తుతాను, తప్పిస్తాను అంటున్నాడు. మన ఆపత్తిని తప్పించేవాడు ఎవడు? మనుషులా? కాదే, దేవుడే. అది ఎప్పుడు మనం ఒకరికి సాయం చేసినప్పుడు, ఒకరికి మేలు చేసినప్పుడు, మనకు కీడు చేసిన వారికి మేలు చేసినప్పుడు దేవుడు మన ఆపత్తి కాలమందు మనల్ని తప్పిస్తానని చెప్తున్నాడు. మనం మత్తయి సువార్తలో 25వ అధ్యాయంలో చదువుకుంటాం, 32, 33 నుంచి కిందికి. అక్కడ ఏం చదువుకుంటామంటే, నేను రోగినైనప్పుడు నన్ను చూడవచ్చితిరి, నేను వస్త్రహీనైనప్పుడు నాకు బట్టలు ఇచ్చితిరి, నేను ఆకలితో ఉన్నప్పుడు నాకు భోజనం పెడితిరి, ఇంకా నేను చెరసాల్లో ఉన్నప్పుడు నన్ను చూడవచ్చితిరి, ఇంకా ఏవి ఆపత్తులో అన్ని విషయాలలో నా దగ్గరికి వచ్చిరంటే నీతిమంతులు ఏమంటున్నారంటే, మేము ఎప్పుడు వచ్చితే మీకు ఎప్పుడు ఆకలితో ఉన్నారు, మీరెప్పుడు బట్టలు లేకుండా ఉన్నారు, మీరెప్పుడు చెరసాల్లో ఉన్నారు, మీరెప్పుడు హాస్పిటల్లో ఉన్నారు, రోగి ఉన్నారు, మేము సాయం చేసినాం ప్రభు అన్నప్పుడు ఈ వచ్చినాం. అదేనండి, మీ బీదల్ని కనికరించేవారు సాయం చేస్తే, బీదలకు మీరు సాయం చేస్తే నాకు మీరు చేసినట్టు అని ప్రభు సెలవిస్తున్నాడు. మనం అలాగే ఎవరన్నా ఆపత్తిలో ఉన్నప్పుడు మనము వారికి కీడు చేయకుండా మేలు చేయాలి. ఖచ్చితంగా మన దగ్గర ఉన్నది ఎంతో కొంత వాళ్ళకు చూసి వదిలేయద్దు. ఇప్పుడు మన దగ్గరికి ఎవరన్నా వస్తారు, మన దగ్గర ఏమీ లేదు స్థితిలో ఉన్నా కానీ ఏదో ఒకటి చేసి వాళ్ళని సాయం చేసే విధంగా మనం ఉండాలి, కానీ ఉట్టిగా మాత్రం వదిలిపెట్టద్దు. అప్పుడు వాళ్ళకు మనం సాయం చేస్తే ఎవరికి చేసినట్టు అంటున్నాడు ప్రభు? నాకు చేసినట్టు మీరు, నేను ఆపత్తి కాలమందు నేను మీ తప్పించదు అని చెప్తున్నాడు ప్రభు. అలాగే 7, 8 చదువుకుందాం ఒకసారి. నన్ను ద్వేషించేవారు అందరూ కూడి నా మీద గుసగుసలాడుతున్నారు. వారు నాకు కీడు చెయ్య నాలో ఆలోచించుతున్నారు. కొందరిని రోగము వానికి సంభవించి ఉన్నది, వాడు నా పడక విడిచి నేను నమ్ముకొనిన నా వినీతుడు నా ఎంట భోజనం చేసినవాడు నన్ను తన్నటకై తన మడిమి ఎత్తెను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఎక్కడ చూసినా నన్ను ద్వేషించేవారు నన్ను ద్వేషించేవారు ఎప్పుడు కానీ మనల్ని ద్వేషించేవారు, నన్ను ద్వేషించేవారు ప్రభువుతో ఏమంటున్నాడంటే దావీదు, నన్ను ద్వేషించేవారు నా మీద మన మీద ఎన్నో చెప్తారండి, కీడు చేస్తారు. మనం ఒక్క చిన్న ఏది తప్పు చేసినా 11 ఎత్తి చూపెడతారు. అప్పుడు ఏమంటున్నాడు? రోగము కానీ సంభవించింది వాడికి, ఈ పడక మనతో ఉన్నవారే మన మీద చెడుగా చెప్తారు. ఎవరు చెప్తారండి? మనతో ఉన్నవారే చెప్తారు. పక్క వారికి ఏమైనా తెలుసా మన గురించి? మన చుట్టూ ఉన్నవారే, మన సంఘంలో ఉన్నవారే, మన ఇంట్లో ఉన్నవారే, మన చుట్టూ తిరిగేవారే, మన స్నేహితులే, మన బంధువులకే మన గురించి కొన్ని తెలిసి ఉంటాయి. వీళ్ళు తీసుకుపోయి అన్నీ బయట చెప్తూ ఉంటారు. అలాగ ఉండకూడదు.
మనం కొన్ని దాచిపెట్టేటివి లాగా ఉండాలా. బయట అన్ని చెప్పేసి మనిషిని ఇబ్బందికరంగా అవమానపరచకూడదు. అది తప్పని బైబిల్ చెలివిస్తుంది. దాచిపెట్టాలి ప్రియులారా. అలాగే 11, నా శత్రువు నా మీద ఉల్లసింపక ఉండట చూడక నీకు ఇష్టడనని తెలియనేను. నా యథార్థను బట్టి నీవు నన్ను ఉద్ధరించుతున్నావు, నన్ను నిలబెట్టి ఉన్నావు. దేవుడు చూడండి, మనం యథార్థంగా ఉంటే ఎప్పుడు కూడా మనల్ని ఎక్కడ నిలబెడతాడు? ఆయన సన్నిధిలో నిలబెడతాడు. ఎక్కడ అడితే అక్కడ ఆయన నిలబెడతాడు, మనతోనే ఉంటాడు. మనం ఏమై ఉండాలి? ఫస్ట్ యథార్థంగా జీవించాలా, యథార్థమైన జీవితం ఉండాలి, యథార్థమైన మనసు ఉండాలి, మంచి ప్రేమ, దయ, కనికరం అన్నీ 9 ఫలాలు మనం చదువుకుంటాం కదా. అలా కలిగి ఉంటే దేవుడు మనల్ని ఏం చేస్తాడంట? యథార్థవంతులకు ఎప్పుడు ఎంబడే ఉంటాడు. 13, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా. చదవమ్మా. శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు స్తుతింపబడునుగాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఇశ్రాయేలీయులని దేవుడు యెహోవా శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు స్తుతింపునుగాక. ఆమేన్, ఆమేన్ అని దేవుడు నిజంగా ఎప్పుడు ఎల్లప్పుడూ మనం ఆయనతో ఉంటే, ఆయన నత్తుకొని ఉంటే మనకు ఎప్పుడు మన ఆపతి కాలం అందు ఆయన ఎప్పుడు మనల్ని తప్పిస్తూనే ఉంటాడు. ఒకవేళ ఆయన తట్టు లేకపోతే తప్పిస్తాడా? తప్పించడు. శ్రమలకి తీసుకెళ్తాడు. లేఖనం మనకేం సెలవిస్తుందో అదే విధంగా మనము ఎవరికైతే సహాయపడుతున్నామో దేవుడు చూస్తాడు. మనసులు చూడాలని మనం చేయకూడదు. మనసులు చూస్తారు కానీ కృతజ్ఞత ఉండదు. ఎందుకంటే చేసినప్పుడే మర్చిపోతారు. కానీ దేవుడు మాత్రం ఖచ్చితంగా చూసేవాడు. ఆయన మనకు ఆపతి కాలమందు నీ తప్పిస్తానని దేవుడు సెలవిస్తున్న లేఖనం ఏం చెప్తుందో అదే విధంగా మనం కలిగి ఉందామని ఈ మాటలు, కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఈ సమయంలో సాక్ష్యంలో ఏమన్నా ఉంటే క్లుప్తంగా 2 నిమిషాలు ఎవరన్నారా? హల్లెలూయా. ఎవరు లేనట్టయితే ఒక పాట పాడుకొని తమ్ముడు సీను వచ్చి పాట పాడతాడు. తర్వాత ముందుకెళ్దాం. హలో. జనన మరణ నియమమున్న జీవితమిదా, విడిచిపోతే తిరిగి రాని లోకము కదా. హలో. శరీరమే నీవని నీకు పరిచయం చేసే అబద్ధం, నీ జననం శరీరంలో నుండి నిన్ను బయటకు రప్పించే నిజమేగా. నీ మరణం జనన మరణాల మధ్యన జీవనయానం, అబద్ధం నుండి నిజానికే నీ ప్రయాణం. మరణ మరణాల మధ్యన జీవనయానం, మరణ మరణం నిజానికే నీ ప్రయాణం.
మట్టిలో మట్టిగా కలిసిపోయేటి తరుణం ఆత్మగా చేరగా ఇది నీ గమ్యస్థానం మట్టిలో మట్టిగా కలిసిపోయేటి తరుణం ఆత్మగా చేరగా ఇది నీ గమ్యస్థానం శరీరమే నీవని నీకు పరిచయం చేసే అబద్ధం నీ జననం శరీరంలో నుండి నిన్ను బయటికి రప్పించే నిజమేగా నీ మరణం చెట్టును కాసే ప్రతి పండు ఆ చెట్టుదా పక్కమైపోయాక నేల రాలదా మట్టి కట్టెలో నీ బ్రతుకు ఆవిరే కదా ఆయుష్ తీరిపోయాక మిగులుంటదా చెట్టును కాసే ప్రతి పండు ఆ చెట్టుదా పద్మమైపోయాక నేల రాలదా మట్టి కట్టెలో నీ బ్రతుకు ఆవిరే కదా ఆయుష్ తీరిపోయాక మిగులుంటదా పదవులున్నోడు చదువులున్నోడు దోచుకున్నాడు దాచుకున్నాడు పుట్టి వెంట ఏం తెచ్చుకున్నాడు గిట్టినప్పుడేం తీసుకెళ్తాడు పుట్టి వెంట ఏం తెచ్చుకున్నాడు గిట్టినప్పుడేం తీసుకెళ్తాడు మోసపోయాడు మట్టికి బానిసయ్యాడు కలలు కన్నాడు కట్టెను వీడిపోయాడు శరీరమే నీవని నీకు పరిచయం చేసే అబద్ధం నీ జననం శరీరంలో నుండి నిన్ను బయటికి రప్పించే నిజమేగా నీ మరణం చెట్టిన పుట్టిన పండునే చెట్టు తింటదా పెంచిన నీకే దానిపై హక్కుండదా నీ దేహంపై అధికారం నీకున్నదా నిర్మించిన దేవుని కొరకై వాడాలి కదా చెట్టున పుట్టిన పండుని చెట్టు తింటదా పెంచిన నీకే దానిపై హక్కుండదా నీ దేహంపై అధికారం నీకున్నదా నిర్మించిన దేవుని కొరకై వాడాలి కదా మట్టినే తీసి మనిషిగా చేసి సృష్టినే చేసి నీకు ఇచ్చేసి సర్వలోకాన్ని ఏలమన్నాడు
పరమునకు తిరిగి చేరమన్నాడు. సర్వలోకాన్ని ఏలమన్నాడు, పరమునకు తిరిగి చేరమన్నాడు. మరచిపోయాడు మనిషికి బ్రతుకు పరమార్థం. కాలిపోతాడు ఆరని అగ్నిలో నిరతం. శరీరమే నీవని నీకు పరిచయం చేసే అబద్ధం. నీ జననం శరీరంలో నుండి నిన్ను బయటికి రప్పించే నిజమేగా. నీ మరణం జనన మరణాల మధ్యన జీవనయానం. అబద్ధం నుండి నిజానికే నీ ప్రయాణం. జనన మరణాల మధ్యన జీవనయానం. అబద్ధం నుండి నిజానికే నీ ప్రయాణం. మట్టిలో మట్టిగా కలిసిపోయేటి తరుణం. ఆత్మగా చేరగా ఏది నీ గమ్యస్థానం. మట్టిలో మట్టిగా కలిసిపోయేటి తరుణం. ఆత్మగా చేరగా ఏది నీ గమ్యస్థానం. శరీరమే నీవని నీకు పరిచయం చేసే అబద్ధం. నీ జననం శరీరంలో నుండి నిన్ను బయటకి రప్పించే నిజమేగా. నీ మరణం. వందనాలండి అందరికీ. థ్యాంక్ యూ. అందరికీ వందనాలండి. సరే, మరి ఇంతవరకు పాటలతో దేవుని మహిమపరిచాం కాబట్టి మరి ఇప్పుడు అతి ప్రాముఖ్యమైన సమయానికి మనం వెళ్తున్నాం కాబట్టి మరి వాక్యం నిమిత్తం మనం ప్రార్థన చేసుకుందామండి. అందరూ తలలో వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల మా నాయన, పరలోకం ముందు ఉన్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామములకు వందనములు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం నాయన. మరి ఇంతవరకు నాయన మీ కృపలో మమ్మల్ని అందరిని భద్రపరిచి మీ సన్నిధికి సమకూర్చి ఇదిగో తండ్రి మిమ్మల్ని పాటలతో స్తుతించి ఉన్నాము తండ్రి. పాటలు మాకు సహాయంగా ఉండి మరి నేను మాకు తోడుగా ఉండి నడిపించినందుకు మీకు వందనాలు తండ్రి. ఇదిగోనైనా మరి ఇప్పుడు అతి ప్రాముఖ్యమైన సమయానికి మేము వచ్చి ఉన్నాము తండ్రి. ఇదిగోనైనా ఇప్పుడు మీ కుమారుడు మీ మాటలను అందించిన ఏంటుండగా తండ్రి మీ ఆత్మను తోడుగా ఉంచండి. మా ఆత్మకు కావాల్సిన మాటలను మాకు అందింప చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇదిగోనైనా ఈ ఆరాధన మొదటి నుంచి చివరి వరకు నేను మీ ఆదరణలో ఉంచి నడిపించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థన అడుగుచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. వందనాలండి. హల్లెలూయా. దేవి నామానికి మహిమ కలుగును గాక. ఇంతవరకు చక్కగా తమ్ముడు పాట పాడి దేవుని మహిమపరిచారు. అలాగే వాక్యం కొరకు ప్రార్థన చేశారు. తమ్ముడికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మనం ఈరోజు దేవుడి వాక్యము కొద్ది నిమిషాలు మనకున్న సమయాన్ని దేవుడి వాక్యంలోకి వెళ్దాం. ఒకరి గురించి మాట్లాడుకుందాం. దేవుడితోని చక్కగా దేవుడితో ఆనుకొని ఉన్న వ్యక్తులు బైబిల్లో ప్రవర్తలు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు. విశ్వాసంతో ఎదురు చూసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అందులో ఒకరిని మనం జ్ఞాపకం చేసుకుందాం. లూకాసు వార్త 1వ అధ్యాయంలో 26వ వచనం చదువుకుందాం మనం. లూకాసు వార్త 6వ నెలలో గబ్రియేల్ అనే దేవదూత గలిలయలోని నజరేతు ఊరిలో. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును. చాలు. 6వ నెలలో గబ్రియేల్ అనే దేవదూత గబ్రియేల్ అనే దేవదూత నజరేతు అనే ఊరిలో ఏం జ్ఞాపకం చేసిందండి? గబ్రియేల్ అనే దేవదూత వచ్చి ఎవరి దగ్గరికి వచ్చిందండి? మీకు అర్థమై ఉంటుంది.
ఎవరి దగ్గరకు వచ్చి ఉంటుంది? 6 నెలలు ఎవరికి జ్ఞాపకం చేసింది? 5 నెలలు అయిపోయి 6 నెలలు వచ్చాయని ఎలిజబెత్ గారి దగ్గరికి వెళ్ళమని గబ్రియేల్ అనే దూత వచ్చి 6 నెలలు గడిచిపోయింది, 5 నెలలు గడిచిపోయింది, 6 నెలలు ఆమెకు గర్భఫలము వచ్చింది అని చెప్పడానికి మరియమ్మ దగ్గరికి వచ్చిందా గబ్రియేల్ దూత? ఎలిజబెత్ దగ్గరికి వచ్చింది. సరే, జ్ఞాపకం చేసింది. అక్కడ ఎలిజబెత్కు ఆమె గర్భఫలం లేక ఎన్ని సంవత్సరాల నుంచి రుద్ధురాలై ఉంది. అది కింద పైకి వెళ్ళి తీసుకుందాం, మనం 5, 6 చదువుకుందాం. గబ్రియేల్ అనే దూత 5 నెలలు దాటినాక 6 నెలలు వచ్చి జ్ఞాపకం చేశాడు. అదే 5, 6. ఓకే. దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. చాలు, 5, 6 అంతే. ఇప్పుడు ఇక్కడ మనం 5వ వచనంలో మళ్ళీ ఒకసారి చదవను. హల్లెలూయా. ఒకటి ఎలిజబెతు. వీరిద్దరూ ప్రభు యొక్క నిరపరాధులుగా నడుచుకొనొచ్చు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎవరిద్దరు? జకరియా, ఎలిజబెత్ గారు. చాలా కాలం నుంచి వారు విశ్వాసంగా ఉన్నారు, దేవుని పని చేసుకుంటూ వస్తున్నారు. ఎన్నో శ్రమలు, ఎన్నో మాటలు విన్నారు. దేని కొరకు విన్నారు? ఎలిజబెత్ గారు గొడ్రాలు అయినందున. అంతేనా? ఈమెకు పిల్లలు లేరు, సంతానం లేరని ఎంతోమంది ఎన్నో రకాలుగా మాట్లాడుకున్నారు. ఎన్నో శ్రమలు, ఎన్నో మాటలు పడ్డారు. అప్పటికి ఒక 50 సంవత్సరాలు పైగా వాళ్ళు సేవలో ఉన్నారంట. అప్పటికి వృద్ధులైపోయారు. అంటే ముసలితనం వచ్చేసిందా? ముసలితనం వచ్చిన వాళ్ళకు సంతానము కాలేదు. దేవుడు ఎప్పుడు ఇచ్చాడు సంతానం? ఎలిజబెత్ గారికి వృద్ధాపంలో ఇచ్చాడు. అంటే విశ్వాసం. ఎలా ఉన్నారు వాళ్ళు? వారిద్దరు ఎలా ఉన్నారంట? 6వ వచనం. వారిద్దరూ ప్రభు యొక్క సంకల్పం న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనతో దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎలా ఉన్నారంట? నీతిమంతులై ఉన్నారు వాళ్ళు. అందు నిమిత్తం ప్రభు వారి ఆ ఎలిజబెత్కు గర్భఫలం ఎలా ఇచ్చాడు? ప్రభు రాకట కోసము ముందే లేఖనాలు మనకు తెలియపరిచే. యెషయా గ్రంథం 7:14 వచనంలో మనం చదువుకుంటాం. ముందే లేఖనాలు నెరవేర్చాయి. అప్పుడు ఎలిజబెత్కు ఎవరిని కుమారునిగా ఇచ్చారు? యోహాను గారు. బాప్టిజం ఇస్తే యోహాను గారిని ఇచ్చారు. యోహాను గారు ఎలాంటి వారు? ఆయన పరిశుద్ధుడు, బాగా నీతిమంతుడు, చాలా ఆయన ఒక అభిషక్తుడు అన్నట్టు. ఇప్పుడు బాప్టిజం మనం ఇప్పుడు దేవుని నమ్ముకొని అన్నీ తెలుసుకొని దేవుణ్ణి ఎరిగి ప్రభుని ఎరిగి మనం రక్షించబడాలంటే మనకు ఒక యాజకుడు, ఒక దైవజనుడు మనకు ఏం చేస్తాడండి? బాప్టిజం ఇస్తాడు. అతను ఎలా ఉండాలా? పరిశుద్ధంగా ఉండాలా? యాజకుడు ఎలా ఉండాలా? పరిశుద్ధంగా ఉండాలా? నీతిమంతుడై ఉండాలి. ఎలాగుండా ఇక్కడ కింద ఏం చెప్తుంది బైబిల్ అని? వాళ్ళు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. అలాంటి వాడై ఉండాలా. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే యేసు ప్రభు రాక కొరకు ముందే యోహాను గారిని ఎలిజబెత్కు కడుపులో గర్భఫలంగా ఇచ్చాడా? ముందే యోహాను గారు వచ్చారు. యోహాను గారి కంటే ముందు, యేసు ప్రభు కంటే ముందు ఎవరు వచ్చారు? యోహాను గారు వచ్చారు. బాప్టిజం ఇచ్చే యోహాను గారు యేసు ప్రభుకు బాప్టిజం ఇచ్చాడా?
మరి దేవుడు ముందే ఒక అభిషేక్తుని ఏర్పాటు చేసుకున్నాడు. యోహాను గారు ఎలా ఉన్నారండి? కింద మనం చదువుదాం 24. ఆ, 24. ఆ, 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 5 నెలలు ఎవరి కంటపడకుండా ఉందంట. 6వ నెలల ఎవరి దగ్గరకు వచ్చి చెప్పింది? గబ్రియల్ దూత 6వ నెలల ఎవరి దగ్గరకు వచ్చి చెప్పింది? మరి అమ్మకు. ఎక్కడ చెప్పింది? 41, 36 41 కరెక్టే, 41. ఆమె గర్భంలో శిశువు గంతులు వేసెను. పరిశుద్ధాత్మను నిండుకొని ఉన్నదై బిగ్గరగా ఇట్లా నేను ఎవరికి పరిశుద్ధురాలు కాబట్టి దేవుని యందు భయభక్తులతో ఉంది కాబట్టి ఎలిజబెత్కు కుమారుని కలగజేసింది. గర్భఫలం ఇచ్చాడు దేవుడు గబ్రియల్ దూతని మరియమ్మ దగ్గరికి పంపించి నీ బంధువులలో ఒకటైన 36 చదువుతాం ఇందులోనే 36. నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా ఒక కుమారునికి గర్భం ధరించి ఉన్నది. గుడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసము అని దేవుడు చెప్పాడు. ఆమె వెళ్ళింది. ఎవరి దగ్గరికి వెళ్ళింది? ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళి మరియమ్మకు యోసేపుతోని ఏమైందండి? ప్రదానం చేయబడింది. కన్యక యేసు ప్రభు రావాలి ఈ లోకానికంటే మరి ఒక కన్యక కావాలి. మరియ గారికి కన్యక కాబట్టి మరియ కడుపులోకి గాబ్రియల్ అన్న దూత వచ్చి నీకు కుమారుని కలుగ్గా అంటే మరియమ్మ మరి అది ఎలాగ సాధ్యము? నేను మరి ఏ పురుషుణ్ణి ఎరగను కదా, ఎవరు నాకు తెలియదు కదా. అంటే మనం లోకానుసారంగా మాట్లాడుకుంటే నేను ఎవరితో ఏ సంబంధం లేదు కదా, అది ఎలా సాధ్యమని అడిగిందా లేదా? భయపడిందా? భయపడలేదా? అడిగింది. అడిగితే గాబ్రియల్ దూత ఏం చెప్పింది? దేవుని పరిశుద్ధ ఆత్మతోనే నీకు గర్భఫలము ఇయ్యబడును, భయపడకు అని గాబ్రియల్ దూత చెప్పి వెళ్ళిపోయి నీ ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళి నువ్వు కలువమని 6వ నెల నీ బంధువురాలకు కూడా 5 నెలలు గడిచిపోయి 6వ నెల వచ్చింది, నువ్వు వెళ్ళి కలువమని గాబ్రియల్ దూత గుర్తు చేసి వెళ్ళారు. మరియమ్మ ఎక్కడికి వెళ్ళింది? ఎలిజబెత్ దగ్గరికి ఎందుకు వెళ్ళింది? పరిశుద్ధుల దగ్గరకే. అంటే మరి ఇప్పుడు శ్రమలలో ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళాలా? పరిశుద్ధుల దగ్గరికి వెళ్ళాలా? ఎక్కడికి వెళ్తామండి మనం? మనకి ఏదైనా ఆపతున్నప్పుడు మంచి కొరకు ఎక్కడికి వెళ్ళాలి మనం? పరిశుద్ధుల దగ్గరికి, నీతిమంతుల దగ్గరికి ఆసర కోసం వెళ్తారు. మరియమ్మ ఎక్కడికి వెళ్ళింది? పరిశుద్ధురాల దగ్గరికి వెళ్ళింది. కానీ మనము ఇంకా వీళ్ళిద్దరి దగ్గర కనీసం లోకానుసారంగా ఏమైనా ఉన్నాయా? వాళ్ళకి ఎలాంటివి ఏమైనా ఉన్నాయా లోకానుసారంగా? దేవుని దృష్టికి ఏమై ఉన్నారంటే వాళ్ళు నీతిమంతులై ఉన్నారు. నీతిమంతులై ఉన్నారు కనుకనే అదే మనం 6వ వచనంలో చదువుతున్నాము. 6వ వచనము వారిద్దరు నీతిమంతులై ఉండేరి. కానీ వీళ్ళు ఎప్పుడు ఎక్కడ కూడా ఏ పాపము ఎరగరు, వ్యభిచారము ఎరగరు, తాగుడు ఎరగరు, ఏ గొడవలకు ఎరగరు. వారు అన్ని సంవత్సరాలు అన్ని దినాలు దేవుడి పనిలో వాడబడుతూ ఆ జకరియా అనే ఇద్దరు కూడా ఎలిజబెత్ కూడా దేవుడు అందువిత్తం వాళ్ళు నీతిమంతులు కాబట్టి వాళ్ళకు గర్భఫలం ఇచ్చాడు. యోహాను ఇచ్చాడు. యోహాను ఎవరిని? యేసుప్రభుని
బాప్టిజం ఇచ్చే యోహాను యేసు ప్రభుకు బాప్టిజం ఇష్టానికి ముందే పంపించాడని లేఖనం మనకు సెలవిస్తుంది. ఏమర్థమైందండి మీకు? ఎలిజబెత్ గర్భంలో యోహాన్ని ముందే ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. అంటే ఒక అభిషక్తుని వచ్చేవాడు ఎలాంటి వాడు? అప్పుడు యోహాన్ చెప్పాడు కదా, నాకంటే వెనుకొచ్చేవాడు నాకంటే గొప్పవాడని ఆయన కూడా చెప్పాడు. అందుకే ప్రభు ఏం చేశాడంటే ఈ లోకంలో ఉన్న మనసులు ఆయనకు సరిపోరని ముందే ఒక పరిశుద్ధురాలైన ఎలిజబెత్ గర్భంలో యోహాన్ని ముందే పంపించి తర్వాత ఆయన వచ్చాడు కదా. ఈ లోకంలో చూడండి, ఇప్పుడు ఈ దినము క్రిస్మస్, ఈ డిసెంబర్ నెలలో ప్రపంచ దేశాలలో అన్ని పండుగలు ఎప్పుడు జరుపుకుంటారు? ఒక క్రిస్మసే కదా అన్ని ప్రపంచ దేశాలలో అన్ని ఊర్లలో ఘనంగా చేసుకున్నది. ఏదన్నా పండుగ జరుపుకుంటారా? జరుపుకోరు. ఒక క్రిస్మస్ ఒకటే ఇది మొదలుకొని, ఈ దినం మొదలుకొని ఈ నెలంతా ఆఖరి వరకు ఘనంగా జరుగుతూనే ఉంటుంది. ఆయన ఘనపరుస్తూనే ఉంటారు, మహిమపరుస్తూనే ఉంటారు, ఆపి చేసుకుంటూనే ఉంటారు. ఎందుకు వచ్చాడు ఆయన? మన పాపం నిమిత్తమే వచ్చాడు, మన దోషం నిమిత్తమే వచ్చాడు కదా. దేని కొరకు వచ్చాడు ఆయన? మన కొరకు బలి అవ్వటానికే వచ్చాడు. అందు నిమిత్తం ఒక కన్యకు గర్భవతి అయి ఆయన ఈ జన్మించి భూమి మీదకి వచ్చి తండ్రి దగ్గర తీసుకున్న మాటను నెరవేర్చుకొని వెళ్ళాడు. కానీ యోసేపు మరి ప్రధానమైన తర్వాత ఎంతోమంది, ఇప్పుడు లోకంలో ఒక కన్య గర్భవతి అయితే ఎన్ని రకరకాలుగా మాట్లాడుకుంటారని, రకరకమైన మాటలు మాట్లాడుకుంటారు, నిందలు మోపుతారు, అపవాసం చేస్తారు. కానీ యోసేపు అవన్నీ ఏం పట్టించుకున్నాడా? పట్టించుకోలేదు. సపోర్ట్ చేశారు, కానీ లోకంలో సపోర్ట్ అనేది ఉండదు. అప్పటికి దేవుడు ఆ విధంగా లేఖనాన్ని నెరవేర్చి నిజంగా ఎప్పుడైతే మనకు శ్రమలు ఉంటాయో, కష్టాలు ఉంటాయో, ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళవలసిన పని ఏంటిదంటే, మరియా ఈ శ్రమలు ఈ లోకమంతా ఏమనుకుంటుందో, ఏ రీతిలో నన్ను వాడతారని చెప్పి ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళి అక్కడ వీళ్ళు ఏంటంటే నీతిమంతురాలు, వీళ్ళిద్దరు ఎలా ఉన్నారు? దేవుని దృష్టికి నా నీతిమంతులు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉన్నారు. ఎప్పుడు కానీ మన కష్టం వచ్చినప్పుడు, మనకు ఆసరగా ఉండాలనుకున్నప్పుడు, మనకి ఏదన్నా ఆపదలో ఉన్నప్పుడు మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలా చెప్పరా? నీతిమంతుల దగ్గరికి, విశ్వాసుల దగ్గరికి. విశ్వాసులు అంటే ఏంటి? విశ్వాసంతో ఉన్నవారు, దేవుని నత్తుకొని ఉన్నవారు. అలాంటి వారి దగ్గరికి మనం ఆసరగా వెళ్ళాలా, నీతిమంతుల దగ్గరికి వెళ్ళాలా. వారితో ఉంటేనే మనకు దేవుని మాటలు చెప్తారు, బలపరుస్తారు. దేవుడు మనకు అన్నీ మనలో ఉన్నాయని తీసివేస్తాడు. కానీ ఇంకో చోటుకి వెళ్తే ఇంకోటి ఏంటి? భక్తిహీనుల దగ్గరికి మనం కష్టంలో వెళితే ఏం జరుగుతుంది? అలాగా మనం కూడా మారిపోయే అవకాశాలు ఉంటాయి. అలాంటి పని ఎప్పుడు చేయొద్దు. ఎప్పుడు కానీ దేవుని తోటి తిరిగే వారి దగ్గరకే మనం వెళ్ళాలా, మనకు శ్రమలు ఉన్నప్పుడని బైబిల్ లేఖనం మనకు సెలవిస్తుంది. ప్రియులారా చూడండి, ప్రభు వచ్చాడు మన కొరకు, బలి అయ్యాడు. ఈ దినమున మనము ఏం జ్ఞాపకం చేసుకుంటున్నాం? మొదటి వారం చదువుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 53వ వచనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ఈ లోకానికి వచ్చాడు, ఆయన రక్తాన్ని కార్చి మనకు సాదృశ్యంగా ఈరోజు జ్ఞాపకం చేసుకోవడానికి. యోహాను సువార్త 6వ అధ్యాయము 53 చదువుకుందాం. మీలో జీవం గలవారు కారు. కింద కూడా చదువు. నా శరీరంతో నా రక్తం తాగువాడే నిత్య జీవం గలవాడంట. హల్లెలూయా. ఒకవేళ మనం ఇప్పుడు పాపం చేస్తారు. చర్చిలో చాలామంది చర్చికి వస్తారండి, పాపులు ఉంటారు. పాపులు రావద్దని ఎక్కడ లేదు, పాపులే రావాలి చర్చికి. మంచి వాళ్ళకి ఎందుకండి చర్చి? ఇప్పుడు మంచి వాళ్ళు కొంతమంది ఏమనుకుంటారో, నేను ఏ పాపం చేయలేదు, అసలు నేను ఎందుకు దేవుణ్ణి ఆరాధించాలా, నాకు అన్నీ ఉన్నాయని విర్రవెలుగుతారు. నేను నీతిగా ఉన్నాను, నాకు అన్నీ ఉన్నాయి, నాకు ఇల్లు ఉంది, బంగులు ఉంది, కారు ఉంది, నాకు పని ఉంది, నా దగ్గర 10 మంది పని చేస్తున్నారు, నేను ఏ పాపం చేయలేదు, ఎవరిని తిట్టలేదు, ఎవరిని కొట్టలేదు,
అంటే లేఖనం ఏం చెప్తుందంటే, ఒకవేళ ఎవడు పరిశుద్ధుడు కాడు, అందరూ పాపులే కదా, అందరు పాపులే, దేవుని మహిమ పొందలేకపోతున్నారు కదా. అందుకోసమే లేఖనం ఏం చెప్తుందంటే, ఇప్పుడు నీ నీతి క్రియలు నీతి క్రియలు ఎలా ఉంటాయంట, మురికి గుడ్డబలే ఉంటాయని లేఖనం సెలవిస్తుంది. ప్రియులారా, పడిపోయిందా? అలాగే మనం ఎప్పుడు కానీ వచ్చామా, దేవుణ్ణి ఆరాధించామా, ఈ దినము పరిశుద్ధ బల్ల ఆరాధన దినము, అయ్యో నేను ఈ పాపం చేశాను, నేను ఈ దోషం చేశాను, బల్లలో చేయి పెడితే ఏం జరుగుతుందో ఏమవుతుందో అని అనుకోకూడదు. ప్రియులారా, చేసిన దాన్ని దేవుని దగ్గర ఒప్పేసుకొని వదిలిపెట్టి బల్లలో చేయి పెట్టాలి, జ్ఞాపకం చేసుకోవాలని లేఖనం చెలివిస్తుంది. అదే పాప జీవితంతో, అదే కుట్రలతోని, పాపంతో మనం బల్లలో చేయి పెడితే ఏమవుతామంట, శాపగ్రస్తులం అవుతాం. మొదటి కొరింథీయులు 11:28 ఒకసారి అందులో కూడా మనం చదువుదాం. మొదటి కొరింథీయులు 11:28 చదువుకుంటాం కదా మనం ప్రతి బల్ల ఆరాధనలో. ప్రతి మనుషుడు ఆ రొట్టెని తిని ఆ పాత్రలో తాగవాలని చూడంట. ప్రతి మనుషుడు కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొని అలాగ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోది తాగవలను. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే మనం బల్లలో చేయి పెట్టినప్పుడు, తమ్ముడు అది చూస్తావా, మనం బల్లలో చేయి పెట్టినప్పుడు ఎలా ఉండాలా, మనల్ని మనము పరీక్షించుకోవాలంటే ఏం పరీక్షించుకోవాలా, మనలో ఉన్న పాపాన్ని, మనలో ఉన్న దోషాన్ని అన్నీ పరీక్షించుకొని విడిచిపెట్టి వదిలిపెట్టి బల్లలో మనం చేయబెట్టాలా. ఒకవేళ అట్టి విధంగా కాకుండా మనం అన్నీ మనలో ఉంచుకొని, గోరత్తాన్ని అన్నీ ఉంచుకొని మనం బల్లలో చేయబెడితే, ఆయన రక్తాన్ని తిని, ఆయన రొట్టె తిని, ఆయన రక్తాన్ని తాగితే ఏం జరుగుతుంది, శాపగ్రస్తులము అవుతాము. అదే అందులోనే 31 కూడా చదువుదాం. 31 వచనం. అయితే అయితే మనలను మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోదము. హల్లెలూయా. ఏమైంది ప్రియులారా, మనల్ని మనమే ఎడల తీర్పు పొందకపోదాం. మనం విమర్శించుకోవాలంట. విమర్శించుకొని నాలో ఏముంది, ఈ దినమంతా ఏం చేశాను, పోయిన వారం అంతా ఏం చేశాను, ఇవన్నీ జ్ఞాపకం చేసుకొని విడిచిపెట్టి బల్లలో చేయబెట్టాలా. బల్లలో మనం పరిశుద్ధంగా ఉండాలని లేఖనం చెలివిస్తుంది. ప్రియులారా, నిజమంటారా కాదంటారా? ఎలా ఉండాలి మనం? చర్చికి వచ్చామా, పరిశుద్ధంగా రావాలా, దేవుణ్ణి ఆత్మతోని సత్యంతోని ఆరాధించాలని బైబిల్ లేఖనం చెలివిస్తుంది. ప్రియులారా, కానీ వచ్చామా పోయామా అంటే మన టైం వేస్ట్. మనం టైం వేస్ట్ చేసుకుంటే అందుకోసమే సమయం పోనీయక అజ్ఞానుల వల్ల ఉండకుండా జ్ఞానుల వల్లే ఉండమని బైబిల్ మనకు సెలవిస్తుంది. సమయం పోతే తిరిగి రాదు. వస్తుందా? ఈ దినం పోయింది మళ్ళీ తిరిగి రాదు. ఒకవేళ నువ్వు ఈ రోజు గిట్లా నువ్వు దేవునిలో ఈ సమయం ఒకవేళ నువ్వు ఒప్పుకోలేదు, నీలో పాపం ఉంది, దోషం ఉంది, నీకు జ్ఞాపకం ఉంటే నువ్వు చేసిన క్రియలన్నీ ఒప్పేసుకొని వదిలిపెట్టి దేవుని బల్లలో చెయ్యట్టాలని, ఆయనని జ్ఞాపకం చేసుకోవాలని లేఖనం చెలవిస్తుంది. ప్రియులారా, ఈ వాక్యము, ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ సమయంలో మనము బల్ల కార్యక్రమం ఉంది. బల్ల కార్యక్రమం పాట పాడుతుండగా మనము రొట్టె ద్రాక్షరసము జ్ఞాపకం చేసుకుందాం. పాట పాడుతుండగా ముందుగా మనము వాక్యం చదువుకొని ముందుకెళ్దాం. మొదటి కొరింథీయులు 11:23 వచనం నుంచి లాస్ట్ వరకు తమ్ముడు రమేష్ వచ్చి చదువుతాడు. మొదటి కొరింథీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి చదువుకుందాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందుతుని, ప్రభువైన యేసు తన అప్పగింపబడిన రాత్రి యొక్క రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి
దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్ర ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తం వలన నైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోనిది త్రాగినప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్కయు శరీరం గూర్చియు రక్తమును గూర్చియు అపరాధమగును. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోను ఇది త్రాగవలెను. ప్రభు శరీరం వివేచింపగా తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకై తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులు, రోగులై ఉన్నారు. చాలామంది నిద్రించుచున్నారు. అయితే మనమే విమర్శించుకున్న ఎడల తీర్పు పొందకపోదుము. సరిపోదు. కొద్ది వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. థ్యాంక్ యూ. అదే ఓన్లీ చేయి. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, ప్రతి ఘోర పాపము కడుగును మన యేసయ్యా రక్తము, ప్రతి ఘోర పాపము కడుగును మన యేసయ్యా రక్తము. బాహుదుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే, బాహుదుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము, మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము, మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను, మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము,
అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, రక్తము రక్తము యేసు రక్తము, రక్తము 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 మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము. మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము. మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను. మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను. యేసు రక్తము, రక్తము రక్తము యేసు రక్తము, రక్తము రక్తము యేసు రక్తము, రక్తము రక్తము యేసు రక్తము, రక్తము రక్తము అమూల్యమైన రక్తము, లంగమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము, రక్తము రక్తము. అందరం ప్రార్థన పూర్వకంగా తీసుకున్నాం. ప్రార్థన చేసుకొని తీసుకున్నాం. ప్రార్థన చేసుకుందాం. దేవా, ఈ దినమంతా, గడిచిన కాలమంతా, అయ్యా, పోయిన నెలంతా, పోయిన సంవత్సరం అంతా, పోయిన వారం అంతా ఏమై ఉన్నానో, ఏం చేసి ఉన్నానో అయ్యా, నా పాప దోషం నుంచి విడిపించండి, నన్ను క్షమించండి అయ్యా. నేను పాపిని దయతో క్షమించండి. అడుగుదాం, ప్రభువుని అడుగుదాం. అయ్యా, నీ బలలో చేయి పెట్టడానికి నేను అరుగున్నా కాదా అయ్యా, నేను అయోగ్యంగా తీసుకోకుండా యోగ్యంగా తీసుకోవడానికి నాకు సాయం దయచేయమని అడుగుదాం. అడగండి, అందరం అడుగుదాం అయ్యా. ఎవరు కూడా మౌనంగా ఉండకూడదు. ప్రభువుని అడుగుదాం అయ్యా, అడుగుదాం. తండ్రి దేవా, సహాయం దయచేయండి, పిల్లలకు సహాయం దయచేయండి అయ్యా. తెలిసి తెలియక పిల్లలు అయ్యా ఎందులోనో అయ్యా పాప దోషం నుంచి విడిపించండి అయ్యా. నీ సహాయం దయచేయండి, పరిశుద్ధపరచండి ప్రభువా. మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా, కుక్క తన వాంతికి తిరిగి చూసినట్టు చూడకుండా, పంది బురదలోకి వెళ్ళకుండా నాయన పరిశుద్ధంగా జీవించే సాయం అందరికీ దయచేయండి అయ్యా. ఇదిగో నాయన, ప్రతి నెల మొదటి వారం జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. ఇది మొదలుకొని మళ్ళీ వారమంతా, మళ్ళీ నెలంతా మేము పరిశుద్ధంగా ఉండడానికి సాయం దయచేయండి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన పూర్వకంగా తీసుకుందాం. రొట్టె కొరకు, ద్రాక్షరసం కొరకు తమ్ముడు సీను ప్రార్థన చేస్తాడు. తర్వాత అందరం ప్రార్థన పూర్వకంగా ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందు ఆశినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామములకు వందనములు, కృతజ్ఞతాస్తుతులు మా దేవ. ఎంతవరకునైనా మిమ్మల్ని స్తుతించామునైనా, మేము మాటలు విన్నామునైనా. ఇదిగోనైనా మేము నాయన మరి పాపంలో ఉన్నప్పుడు, మా అపరాధముల చేత, పాపముల చేత మేము నాయన చచ్చిన వారై ఉండగానైనా మీరు మమ్మల్ని ప్రేమించి మీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి మా కొరకు పంపించి తండ్రి, మా పాప శాపముల నిమిత్తము తండ్రి ఆయనకి శిక్ష విధించి, మరి ఇదిగో నేను ఎంతో ఘోరంగానైనా మరి మేము పొందవలసినటువంటి దెబ్బలు, మేము పొందవలసినటువంటి మరణాన్ని ఆయన మీద వేసి తండ్రి, మా శాపములన్నీ ఆయన మీద మోపి
ఆయనకి సిలువ వేశారు తండ్రి. ఇదిగో తండ్రి, మా కొరకు నలగొట్టబడిన శరీరానికి సాదృశ్యమైనటువంటి రొట్టెను తీసుకొని చుండగా ఈ రొట్టెను దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. అలాగే నైనా మా పాపముల నిమిత్తము, మా శాపముల నిమిత్తం నైనా మా కొరకు చిందింపబడినటువంటి ఆయన రక్తముకు సాదృశ్యంగా ద్రాక్షారసము తీసుకొని చుండగా తండ్రి, ద్రాక్షారసముని దీవించండి, ఆశీర్వదించండి. ఇదిగోనైనా మా మరణ పర్యంత వరకు నైనా యేసుక్రీస్తు వారు ఎలాగైతే ఈ భూమి మీదనైనా తన శరీరాన్ని నలగొట్టుకుని మీ కొరకు శ్రమపడి మరి అనేకులకునైనా సువార్తను ప్రకటించి మీ సన్నిధికి ఎలా చేరారో మేము కూడానైనా అనేకమైనటువంటి లోకంలో ఎంతోమంది అన్యులు ఇంకా నేను దేవుని తెలుసుకున్న వారు ఎంతోమంది ఉన్నారు తండ్రి. పాపంలో మగ్గిపోతున్నారు అనేక మంది తండ్రి. వారందరికీ నేను యేసుక్రీస్తుని గురించినటువంటి సువార్త మనం ప్రతి ఒక్కరికి ప్రకటించి కొందరినైనా అగ్నిలో లాగినట్టు లాగి నేను ఇదిగో మీ యొక్క పరలోక రాజ్యాన్నిలో నడిపించడానికి మా వంతు మేముగా శ్రమపడే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని, మా పాపములు, మా దోషములు, మా అతిక్రమములు మన్నించమని, క్షమించమని, అలాగే తండ్రి మా కొరకు ప్రాణపెట్టి తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తు వారి నామమును బట్టి నేను మీకు ప్రార్థిస్తూ ఇదిగోనైనా ఆయన మాకు ఇచ్చినటువంటి శరీరాన్ని బట్టి, మా కొరకు కాచిన రక్తాన్ని బట్టి మరొకసారి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ తండ్రి. ఇదిగోనైనా మరి ఈ యొక్క శరీరాన్ని, ఆయన యొక్క రక్తాన్ని నైనా మరి మేము మరి తండ్రి నిర్లక్ష్య పెట్టకుండా తండ్రి మరి యేసుక్రీస్తులాగా అన్ని విషయాలలో తండ్రి ఎదుగుతూ, అన్ని విషయాల్లో తండ్రి మేము బలపడుతూ, అనేక మందిని బలపరుస్తూ, ఎటువంటి పాపం లేని వారుగా పరిశుద్ధులుగా నీతిమంతులుగా బ్రతికే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించమని, రొట్టెను ద్రాక్షారసము దీవించమని మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధనామమును బట్టి ప్రార్థన అడుగుచున్నామా కన్న తండ్రి, ఆమేన్. అందరూ ప్రార్థన పూర్వకంగా తీసుకోండి. అందరు ప్రార్థన పూర్వకంగా ఆయన శరీరాన్ని మనం తీసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. అందరు తీసుకున్నట్టయితే ప్రార్థన పూర్వకంగా అందరు తీసుకున్నారు కదా, అందరికి వచ్చింది కదా. దేవునికి మహిమ కలుగును గాక. చక్కగా మన మధ్యలో నడిపించాడు ఇంతవరకు. అందరూ చిన్న పాట పాడుకొని హల్లెలూయా. హల్లెలూయా. కానుకల పాట పాడతామా? హల్లెలూయా. అందరూ లేచి నిల్చుంటే ఒక ప్రార్థన చేసుకుందాం. కానుకల పాట పాడుకుందాం. ఒక లైన్ కానుకల పాట పాడుకుందాం. నీ ప్రేమే నన్ను ఆదరించేను, నీ ప్రేమే నన్ను ఆదరించేను, సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను, నీ కృపయే దాచి కాపాడెను, నీ ప్రేమే నన్ను ఆదరించేను, సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను, నీ కృపయే దాచి కాపాడెను, చీకటి కెరటాలలో కుంగిన వేళలో హృదయించెను నీ కృపనాయదలో, చీకటి కెరటాలలో
కుంగిన వేళలో హృదయించెను నీ కృపణాయదలో సెదరిన మనసే నూతనమాయన మనుగడలే మరో మలుపు తిరిగేనా సెదరిన మనసే నూతనమాయన మనుగడలే మరో మలుపు తిరిగేనా నీ ప్రేమే నన్ను ఆదరించేను నీ ప్రేమే నన్ను ఆదరించేను సమయోచితమైన నీ కృపైనను దాచి కాపాడెను నీ కృపయే దాచి కాపాడెను బలసూచితమైన మంద సమానికై ప్రార్థన చేసుకుందాం లేచి బలసూచితమైన మంద సమానికై సజీవయాగమై యుద్ధమైన సేవకై సజీవయాగమై యుద్ధమైన సేవకై ఆత్మాభిషేకముతో నన్ను నింపితివా సజీవయాగమై యుద్ధమైన సేవకై ఆత్మాభిషేకముతో నన్ను నింపితివా సంగసేమమే నా ప్రాణమాయనా సంగసేమమే నా ప్రాణమాయనా నీ ప్రేమే నన్ను ఆదరించెను నీ ప్రేమే నన్ను ఆదరించెను హల్లెలూయా ప్రార్థన చేసు అందరి తలలో ఉంచినట్టు ముగింపు ప్రార్థన చేసి ప్రభువా తండ్రి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి అయ్యా మమ్మల్ని ఎంతగానో ఇంతవరకు ముందుకు నడిపించినందుకు నీకు లెక్కలేని స్తుతులు అయ్యా ఇదిగో ఇది మొదలుకొని రాకట వరకు ఇంకా అనేకులని నాయనా మారు మనసులకు నడిపించండి అయ్యా తండ్రి మారు మనసు లేక ఎందరో సతమతం అవుతున్నారు మీ సహాయం దయచేయండి అయ్యా మీ దాసుల్ని పంపించండి మీ పరిచర్యను ఎగదల్లండి తండ్రి అనేకులకు సువార్త అందటానికి సహాయం దయచేయండి ఇదిగో ప్రభువా ఇంకా రాలేకుండా ఉన్నవారు ఎందరో ఉన్నారు అయ్యా నీ పరిశుద్ధ బల్లారాధనలో చేయి పెట్టకుండా తిరుగుతూ ఉన్నారు నాయన వారందరికీ సహాయం దయచేయండి ఈ సమయం నాయన రాత్రికాల సమయంలో మాట్లాడండి ఇదిగో నాయన వచ్చిన బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నా తండ్రి నిన్ను స్తుతించున్నారు గణపరిచి ఉన్నారు మహిమపరిచి ఉన్నారు నాయన ఇదిగో తండ్రి నీ బల్లలో చేయబెట్టి ఉన్నారు ఒకవేళ నాయన తెలిసి తెలియక అయోగ్యంగా ఏదైనా చేసుకుని క్షమించండి అయోగ్యంగా తీసుకుని క్షమించండి అయ్యా యోగ్యంతో జీవించే సహాయం దయచేయండి తండ్రి పరిశుద్ధంగా జీవించే సహాయం దయచేయండి ఏ బిడ్డ ఎందు నిమిత్తమైతే నాయన నిన్ను స్తుతించారో గణపరిచారో వారి మనసులలో ఏముందో ఉదయాలలో ఏముందో నాయన నువ్వు ఎరిగి ఉన్నవాడవు అవన్నీ మీరు తీసివేయమని సహాయం దయచేయమని ఇంకా రాలేకున్న బిడ్డల్ని నాయన మీరు దీవించి ఆశీర్వదించండి అయ్యా రావడానికి సహాయం దయచేయండి సమయం ఇప్పించండి అయ్యా ఇంకా అనేకులు రావడానికి సహాయం దయచేయండి సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి సంఘంలో వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి వారి పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబాల చుట్టూ మీ అగ్ని కంచె వేసి మీ కాపుదలు ఉంచండి అయ్యా మీరు అక్కడ వచ్చేంత వరకు ప్రతి బిడ్డని ఎత్తబడే సంఘంలో నిలిచినబెట్టండి ప్రభువా అయ్యా ఇంకా నిన్ను ఘనంగా నాయన బలంగా స్తుతించి గణపరచడానికి సహాయం దయచేయండి అయ్యా ఇక్కడ ఎంతమంది నిలబెట్టుకున్నావో నాయన అందరినీ కూడా దీవించి ఆశీర్వదించి బలపరచమని అడుగుతున్నాం ప్రభువా ఇదిగో మాకు ఇచ్చిన నాయన ఈ దినంలో అయ్యా మీరు ఇచ్చిన కొద్ది మాటలు నాయన మరి
దేవుని దృష్టికి ఎలాగ నీతిమంతులాగున్న ఎలిజబెత్ నాయన, వారు ఎన్ని శ్రమలు అనుభవించారో నాయన, ఎంత నీతిగా మరి నీ తట్టు తిరిగారో అట్టి జీవితం అందరికీ దయచేయమని, అలాంటి జీవితం జీవించడానికి సహాయం దయచేయమని, పరిశుద్ధంగా ఉండటానికి సహాయం దయచేయమని అయ్యా, ఎదుటి వారికి సహాయం చేసే బిడ్డల్లా ఉంచండి అయ్యా. ముందు ఎవరన్నా లేని వారు ఉంటే వారికి సహాయం చేసే బిడ్డల్లా ఉంచండి అయ్యా. ఇచ్చేవారిగా ఉంచండి అయ్యా. ఇచ్చే చేయి కురుసది కాదన్నావు నాయన, నీ చేయి చాపితే నాయన నా చేయి చాపుతానన్నావు నాయన. ఎప్పుడైతే నువ్వు ఇస్తావో నీకు నేను ఇస్తానని సెలవిచ్చినావు తండ్రి. అలాగ బిడ్డలు ఉంచండి నాయన అయ్యా. ఎవరికి కూడా వెనకకెళ్ళొద్దు నాయన, నీ ఆత్మలో నీ పరిశుద్ధ ఆత్మలో నడవాలని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అందరిని దీవించి ఆశీర్వదించండి ఆయన. ఇంకా ఇండియా దేశం వెళ్ళిన వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. సత్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. మీరు స్వస్థపరిచినందుకు నీకు లెక్కలేని స్థుతులు. ఏ ఆరోగ్యంలో ఎలాంటివి లేనందుకు నీకు లెక్కలేని స్థుతులు అయా. బిడ్డ రావడానికి సహాయం దయచేయండి, శాంతి రావడానికి సహాయం దయచేయండి. అందరిని జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో మా కుటుంబానికి జ్ఞాపకం చేసుకోండి నేను, సంఘానికి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. దీనిని అలుపుని ఎందుకు నిలబెట్టుకున్నావో, ఇవన్నీ ఎందుకు నాకు ఇచ్చావో తెలియదు తండ్రి. మీ చిత్తమే నెరవేర్చండి మా పట్ల. మీ ఘనత మహిమ అన్నీ మీకే ప్రభావాలు చెల్లును గాక. మా ప్రార్థనలన్నీ మీ పాద సన్నిధి చేర్చుకోమని నజరేయుడని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. పరలోక ప్రార్థన. పరలోకమంది మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరను గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి అందు నెరవేరును గాక. నేడు మా అనుదిన ఆహారం మాకు దయచేయమని, మా ఎడల అపరాధం చేసిన వారు మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించమని, మమ్మల్ని శోధనలోకి కీడులోకి తేకుండా దుష్టును తప్పించమని, రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవై ఉందుగాక. ఆమేన్. తండ్రి అయిన ప్రేమ, కుమారుడైన దివ్యకృప, అన్యోన్య సహవాసము సకల పరిశుద్ధులకు తండ్రి సంఘాలకు మాకును అందరికీ సదాకాలం తోడై ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.